మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా మ్యూజిక్ డైరెక్టర్ హరిగురు జయసూర్య గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు జయసూర్య, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి కాదు, చాలా సినిమాలు చేశాను. లిరిక్ రైటర్ కూడా చాలా సినిమాలు చేశాను. ఎర్రచీర తొలి తొలి ముద్దు అనే సాంగ్కి రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఇచ్చేసినటువంటి వీరశంకర్ గారికి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. తొలి తొలి ముద్దు అనే సాంగ్కి ఇంత కాంటెస్ట్ పెట్టి దీన్ని పెద్ద సక్సెస్ చేయబోతున్నటువంటి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు శ్రీ సుమన్ గారికి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలండి. ఎందుకంటే ప్రతి క్షణం కూడా సినిమాని ఎలా సక్సెస్ చేయాలని ఆయన తపన పడే విధానం చూస్తే నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైలరు నిజంగా ఒక అఖండాను గుర్తు చేసింది నాకు. ఇటువంటి పెద్ద సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే ప్రమోద్ గారికి, పాడినటువంటి సింగర్స్ శ్రావణ భార్గవి, తర్వాత అంజనా సౌమ్య, హేమచంద్ర గారికి, వీళ్ళందరికీ నాకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క సెకండ్ అయిపోయింది సార్, మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి వీరశంకర్ గారికి, అలాగే కారుణ్య చౌదరి గారికి, సుమన్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ఎర్రచీర మూవీలో ఈ ముద్దు సాంగ్ గురించి జస్ట్ ఒక వన్ మినిట్ చెప్తాను నేను అంతే. సుమన్ గారు చాలా అంటే ఆయనకు పాటలు అంటే చాలా ఇష్టం. ఒక 5-6 సంవత్సరాల క్రితం మేము ఏదైనా ఒక ముద్దు మీద సాంగ్ చేస్తే అతనే చెప్పాడు, సారే చేస్తే బాగుంటుంది, సో ఇలాంటి పాట ఏదైనా కావాలి ప్రమోదం. నాకు 15 సంవత్సరాల నుంచి దాదాపుగా పరిచయం అతను. సో చెప్పిన తర్వాత ఈ ముద్దు సాంగ్ లిరిక్ ఎవరు రాస్తే బాగుంటుంది, చాలామంది రాశారు, ఎంతమంది రాసినా కూడా ఆయన సాటిస్ఫై కాలేదు. అసలు ముద్దు అనేటువంటిది ఎక్కువ ఇష్టం సార్కు, అదే ఉండాలి అందులో. సో ఆ ముద్దు అనే పదం కావాలని చెప్పేసి అనుకుంటే మాకు జయసూర్య గారు పాపం మాత్రం ఆల్ ఆఫ్ సడన్గా ఆయన నిలవడము, జయసూర్య గారు మనకు ముద్దు సాంగ్ ఫస్ట్ ఇట్లా తొలి తొలి ముద్దు ఈ తొలకరి ముద్దు అని అన్న పల్లవి లైన్ ఉంది మన దగ్గర, దాన్ని డెవలప్ చేసుకొని మనము చేసుకోవచ్చు అంటే ఓకే వెళ్దాము అని చెప్పేసి అన్నాడు. సో జయసూర్య గారు ఆయన ఎక్కువ ముద్దులు అందులో ఎన్ని రాశారో మీ అందరికీ ఇప్పుడు అందరు కూడా కౌంట్ చేశారు. సో నేను చెప్పకూడదు, నాకు కూడా తెలుసు ఎన్ని ఉన్నాయో. సో కాబట్టి ఇంత మంచి ముద్దు సాంగ్కి ఇంత మంచి కొరియోగ్రాఫర్, అలాగే మన డిఓపి గారు, మన హీరో హీరోయిన్స్ చాలా బాగా చేశారు. అసలు స్క్రీన్ మీద చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో అట్లాగే మన సురేష్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు గణేష్ అన్న ఉన్నా వెళ్ళిపోయా అది ఓకే. సో కాంటెస్ట్ రెడీయా? ఓకే, ఫస్ట్ ఎలా పిలిచేద్దాం సార్? ముందు ఐ రిక్వెస్ట్ సురేష్ కుమార్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, ఎంతమంది గెస్ట్ చేశారు, ఎంతమంది చెప్తారు ఏంటనే. ఫస్ట్ ఎవరి చేతులు పిలుస్తా ఒకసారి. లేడీస్ ఫస్ట్, లేడీ జర్నలిస్టులు ఎవరు దా ఫస్ట్ మీరా హేమమాలిని దా, మై సెల్ఫ్ హేమమాలి. సరే మీరు వచ్చేసాను ఫస్ట్, తర్వాత మన రాణి వస్తుంది. ముందు ముగ్గురు చెప్పేసేయండి, అందరూ చెప్పండి, తర్వాత విన్నర్ సార్ చెప్తారు. రాణి ప్లీజ్ కమ్. రాణి దా వచ్చే రా, పర్లేదు వచ్చే రా, పర్లేరా. గట్టిగా చప్పట్లు ఒకసారి మన రాణికి. చీర కట్టింది సార్, ఇప్పుడు ఫంక్షన్ కాబట్టి కట్టలేదు. 24 kisses, 24 words. 24 kisses. Okay, next. This is Hema Malini, please. Hema Malini, come. ఇప్పుడు ఎలా చెప్తారు? కాదు సార్, అమ్మాయి చూడండి సార్, ఇప్పుడు ఎలా చెప్తారంటే మళ్ళీ ఏమైనా ప్రాక్టికల్ చేసి ఒకసారి దా
అది నేనైతే అసలు కరెక్ట్గా గెస్ అయితే చేయలేదు, కానీ వీళ్ళందరూ చెప్పారు కాబట్టి ఒకటి 27 మీరు అందరూ చెప్పింది కాదు 27. యాక్చువల్లీ ఇది సపరేట్గా చూసాను అనమాట. 2 సార్లు ఒకసారి ఒకటి చూడాల్సి వచ్చింది. మా సురేష్ అన్న పుణ్యమా అని పని కట్టుకుని. అయితే 24 కిసెస్ డైరెక్ట్గా ఉన్నాయి. ఫ్లయింగ్ కిసెస్ అవన్నీ కలుపుకుంటే మాత్రం కౌంట్ ఎక్కువ అవుతుంది అనమాట. అదేనైతే ఆన్సర్ చెప్పు. సో నాకు తెలిసి మేబీ మా వాళ్ళు చెప్పారు కాబట్టి 27కి వెళ్ళిపోతాను నేను. ముద్దు పదం మాత్రం ఒక 26 ఐ థింక్ సో. పదం వచ్చి 26. రా కానీ ఇంకొక ఒక్క నిమిషం సార్, ఇంకొక ఆవిడ చెప్పేసి మీరు చెప్తారు. మీరు చెప్పండి. ముద్దు అనే పదం అయితే 26 టైమ్స్ వచ్చింది. అండ్ ముద్దు పెట్టినది అయితే 23 టైమ్స్. 3. సుమన్ గారు ఇక్కడ హార్డ్ వర్క్ ఎస్ఎస్సి లేదో సివిల్కి ప్రిపేర్ అయినట్టు. ఓకే సరే ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? ఫీమేల్ జర్నలిస్ట్ ఏం సార్ అంత తల్లి గిఫ్ట్ కోసమేనా లేదు కాదు ఏంటి అంత? సరే ఓకే. 24 వర్డ్స్ వచ్చాయి. కిస్ 18 సార్లు ముద్దు పెట్టింది. వర్డ్స్ 24. ముద్దు అనే పదము 18 సార్లు తను కిస్ పెట్టింది. 18 సార్లు అని చెప్తున్నాడు. 18 సార్లు కాదండి సార్, రాంగ్ ఆన్సర్. ఇంకెవరున్నారు? మూర్తి గారు. మూర్తి వెరీ మూర్తి గారు. మూర్తినా కమాన్ కమాన్, నేనే వస్తాను నీ దగ్గరికి. దా నువ్వే వస్తావా? రా దా పైకి కమాన్. బ్యాగ్ ఎందుకులే అన్న? ఇట్స్ మై బ్యాగ్. నీదేలే. 19 సార్లు ముద్దు పెట్టింది. 19 సార్లు ముద్దు పెట్టింది. 24 సార్లు ఏమో పదాలు వచ్చినాయి. 24 సార్లు పదాలు, 19 సార్లు ముద్దు పెట్టింది. 24 సార్లు పదాలు, 19 సార్లు అది కౌంట్ కాదంటున్నారు సార్. అలాగే ఎవరైనా ఇటువైపు నుంచి ఎవరు లేరా చెప్పేవాళ్ళు? లక్ష్మణ్ ప్లీజ్ కమ్ వచ్చేయండి. ఎవరు వస్తారో వాళ్ళు రండి. 18 యుగంధర్ ఒకటోసారి 18 సార్లు. కమాన్ ఇంకొకరు వస్తున్నారు కొంచెం నార్మల్స్గా అనేసి చెప్పేద్దాం. పర్లేదు ఓకే. జర్నలిస్ట్కేనండి. ఈ పాట 3 నిమిషాల 21 సెకండ్లు టోటల్గా. ఓకే, ఫస్ట్ 36 సెకండ్ల 36 సెకండ్లకి ఒక 30 ఏంటిది ఇంకా కాదు 36 సెకండ్లకి 2 సార్లు సార్. 36 సెకండ్లకి 2 సార్లు చెప్పేసి. సరే ఆ బాధ్యతలు నాకు ఇచ్చారు. 36 సెకండ్కి 2 టైమ్స్ అట, 58 సెకండ్స్కి 1 టైం అట, 1 minute 40 సెకండ్ అంటే టైం డ్యూరేషన్ చెప్తున్నారు 1 టైము, 1 minute 41కి 1 టైం. నువ్వు చూసావారా ఏంట్రా 2 అంటారు. ఓకే 1 minute 50 సెకండ్స్కి 1 టైము, 2 minutes 9 సెకండ్స్ నుంచి 2 minutes 12 సెకండ్స్కి 4 టైమ్స్, తర్వాత 2 minutes 20 సెకండ్స్కి 2 టైమ్స్, తర్వాత సార్ సెకండ్ తప్పితే గ్యాప్ ఏం లేదు సార్ ఇక్కడ అంతా. 2 minutes 23 సెకండ్స్కి 2 టైమ్స్, 2 minutes 33 సెకండ్స్కి 1 టైం, 2 minutes 41 సెకండ్కి 1 టైం, లాస్ట్లో 3 minutes 8 సెకండ్స్కి 2 టైమ్స్. మొత్తంగా మన అన్న చెప్పినట్టు 19 సార్లు అనమాట. 19 సార్లు వాళ్ళు చెప్పింది సార్ డైరెక్టర్ గారు ఇచ్చింది సార్, మీరు కాదంటే ఎట్లా సార్? అవును సార్. సార్ అమ్మాయి కూడా ఉంది కదా సార్ అక్కడ. కౌంటర్లో రాదు సార్ కౌంట్ వస్తుందా లేదా చెప్పండి డైరెక్టర్ గారు. కౌంట్ వస్తుంది. అది కౌంట్ వస్తుందంట. గట్టిగా చాపట్లు. అన్న వదిలికేగా ఇచ్చేది, చీర అన్న చీర వదిలికేగా ఇచ్చేది. వదిలికి ఇవ్వాలన్నా చీర నాకెందుకు అంట. గట్టిగా చెప్పట్లు ఒకసారి. ఈ కాంపిటీషన్ లో 3 మహిళా జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి 3 కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి 3కి ఓ లక్కీ డిప్ తెస్తాం. 3లో ఎవరికి లక్కీ డిప్ వస్తే వాళ్ళకి. నీ పేరు లేదా ఎందుకు తీసుకుంటావన్నా? అయిపోయింది నీది.
నెక్స్ట్ కూడా చీరే. మీరు హీరో మీ ఇష్టం డైరెక్టర్ గారు. ఓకే, ఎవరు తీసినా నా పేరు చూద్దరు. సార్ నేను చెప్పచ్చా మరి డైరెక్టర్ గారు? కంగ్రాచులేషన్స్ కీర్తి గారు. కంగ్రాచులేషన్స్ కీర్తి గారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీర కట్టుకుని వస్తారు సార్, మీరు చెప్పారు కదా. ఓకే, ఇది మాత్రం బాగా చెప్పారు కదా. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఇక్కడ ఇంకా ఇంకొకరి గురించి చెప్పడం మర్చిపోయాను. మాకు ఇంత మంచి డిజైన్స్, అంటే ఒక డిజైనరు ప్రతి మా సినిమాకి ఇంత మంచి డిజైన్స్ ఇచ్చిన మా గాలిదేవర ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్. ప్రసాద్ గారు ఒక్కసారి స్టేజ్ మీద రండి, మీరు వచ్చారు, రండి ఒక్కసారి రండి ప్రసాద్ గారు. అండ్ ఇక్కడ మా ఇన్స్టాగ్రామ్ అన్న ఫేమస్ అన్న సేమ్ అన్న ఒక్కసారి స్టేజ్ మీద రావాల్సిన కూర్చున్నాం. అన్న రానా, మా అన్న ఫేమస్ అన్న ఇక్కడ. బుజ్జి అంటే బాగా ఫేమస్ అనమాట. అంటే వాసు అంటే మాకందరికి బుజ్జి, అమ్ములు ఇలాంటి పెట్ నేమ్స్ మీరు బాగా పరిచయం అనమాట. కానీ వాసు గారు గట్టిగా చెప్పట్లు ఒకసారి. ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా, టిక్ టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా ఎంతో బాగా ఎంటర్టైన్ చేస్తుంటారు. ఒక సినిమా